తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము దానియేలు 6వ అధ్యాయము 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, లోపరహితుడైన దానియేలంటే అసూయపడిన కొందరు దుష్టులు అతని నాశనము కోరి వారు దానియేలు తన దేవుణ్ణి ప్రార్థించకుండా శాసనము చేయించి అతడు సింహముల గుహలో పడద్రోయబడేలా చేశారు. అయితే సింహముల బలము కంటే దానియేలు అనుదినము సేవించుచున్న దేవుని బలము ఎక్కువ కనుక బలవంతుడైన దేవుడు ఆ సింహాల నోళ్లు మూసివేసి దానియేలును అద్భుత రీతిలో రక్షించాడు. దేవుణ్ణి సేవించుట అనగా ఆయన తట్టు మన హృదయములు త్రిప్పబడుట, ఆయన మార్గములన్నిటిలో నడుచుట, పరిశుద్ధంగా జీవించుట, ఆయనకు ప్రార్థన చేయుట, ఆయనను స్తుతించుట. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దానియేలు తన బాధ్యతలను తాను నమ్మకముగా నిర్వర్తించుట వలన కొందరు ఆయనను చంపవలనని కుట్ర పన్నారు. నేడు నీవు దానియేలు వలె నీతిపరునిగా, యథార్థవంతునిగా, దేవునియందు విశ్వాసము కలిగి జీవిస్తున్న నీ జీవితమును బట్టి అసూయపడి నీకు ఏదో విధంగా హాని చెయ్యాలని, నిన్ను గాయపరచాలని, నిన్ను ఆధ్యాత్మికంగా చంపాలని అనగా దేవునికి దూరము చేయాలని కోరే ఒక సింహముంది. అది సాతాను. ఆ సాతానుకు నీవు భయపడక దానియేలు వలె దేవుణ్ణి సేవించుట అనే క్రమాన్ని మీకిప్పుడు చెప్పబడిన రీతిగా అనుదినము దేవుణ్ణి సేవిస్తే సాతాను నిన్ను ముట్టుకోకుండా, మృంగివేయకుండా నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించి ఆయన రెక్కల నీడల్లో భద్రపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్రమైన మా దేవా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి ముందుగా వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకనుగ్రహించి మా పడకల మీద నుండి క్షేమంగా లేపినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. సాతాను అనేక రకాలుగా మనుషులను ఎప్పుడు మృంగుదనా అని పొంచియున్నది ప్రభువా. సాతాను యొక్క నీడ కూడా మమ్ము తాకకుండా నీ రక్షణ అగ్నికంచెను ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనుల్లో, రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. ఎవరైతే షుగరు, బీపీ, కిడ్నీ, థైరాయిడు మరియు ఇతర సమస్త వ్యాధి బాధ బలహీనతలతో బాధపడుతున్నారో వారందర్నీ మీ గాయపడిన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కావలసిన క్షేమాభివృద్ధి సమృద్ధిని దయచేయమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సమస్త కీర్తి, ఘనత, మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను, మా ప్రియ పరలోక పరమ తండ్రి.